నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్‌లో ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మికంగా ఎలాంటి విషయాలు చేసుకోవాలి? దానివల్ల పరిహారాలు ఏ విధంగా ఉంటాయి? పరిహారాలు చేసుకోవడం వల్ల మనకొచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఈ విషయాలన్నీ మాట్లాడుతూనే ప్రతి మాసం మాస ఫలితాల ద్వారా మనల్ని చాలా బాగా పలకరిస్తూ ఉంటారు డాక్టర్ ఆర్‌బి సుధ గారు. ఓన్లీ మాస ఫలితాలే కాదు, లైఫ్‌కి సంబంధించి లైఫ్ కోచ్ గాను, అటు న్యూమరాలజిస్ట్ గాను ఎన్నో విషయాలు మనకు వివరించి ఉన్నారు. ఇక ఈరోజు ఈ వీడియో ద్వారా జూన్ మాసానికి సంబంధించి మీనరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే మ్యామ్. నమస్కారం. సో మీనరాశి వారికి ఏ విధంగా ఉంది మేడం జూన్ మాసం అంతా కూడా? మీనరాశి వాళ్ళందరికీ చాలా ఎంతూసియాస్టిక్ మంత్ అని చెప్పాలన్నమాట. ఎందుకో కొంచెం మోటివేటెడ్ కూడా ఉంటారనమాట. ఎందుకని అంటే ఇప్పుడు రాహు కూడానే ఉన్నారు, 12వ ఇంట్లో శని ఉన్నారు. మనకు తెలుసు ఏలినాటి జరుగుతుంది, దాని ప్రభావం ఎలాగో ఉంటుంది. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాశికి అధిపతి 3వ ఇంట్లో ఉన్న సెకండ్ లార్డ్ అంటే ఏంటంటే కుజుడు 2వ ఇంట్లో అంటే ఏంటి మేషానికి వస్తున్నారనమాట. మేషంలో ఉన్నారు ఇప్పుడు. సో సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ ఇంట్లో 2వ ఇంట్లో ఉండడం అనేది ప్లస్ పాయింట్ ఇక్కడ. అలాగే మనం చూసాము అంటే 7వ ఇంట్లో కేతు ఉన్నారు. సో ఇదేంటంటే మిశ్రమ ఫలితాలు, అందుకే చెప్పామన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి స్ట్రాంగ్ అవుతారు, అంటే కెరీర్ ప్రాస్పెక్ట్స్ అనేవి బాగుంటాయి వీళ్ళకి అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఓన్ హౌస్లో ఉన్నప్పుడు, మన ఇంట్లో మనం ఉన్నప్పుడు మనం అన్ని చూసుకుంటాం కదా. సో ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చూసుకుంటాడు తప్పక ఈ నెల. సో అది బాగుంటుంది. అలాగే ఫారిన్ టచ్ వస్తుంది. ఫారినర్స్తో ఏదైనా చెయ్యాలి అంటే ఏంటంటే దూరపు దేశాలతో, పాశ్చాత్య దేశం ఏదో అంటాం కదా, వెస్టర్న్ కంట్రీస్తో మన టచ్ వస్తుంది. ఆ టచ్ వాళ్ళతో చేసిన ఏ పనైనా మనకి సక్సెస్ అవుతుంది అనమాట. అలాగే గవర్నమెంట్తో కూడా మనం పని చేయించుకోవాలంటే తప్పక చేయించుకుంటాం. అలాగే వీళ్ళకి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు మోటివేషన్ వస్తుంది. ఎందుకు మోటివేషన్ వస్తుంది అంటే అటు పని మనకి చూపిస్తున్నాడు, అటు డబ్బు ఇస్తున్నారు, అంటే ఫలితం ఇస్తున్నాడు కదా. ఫలితం ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇంకా చేయాలనిపిస్తుంది కదా. సో అదే మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 3వ ఇంట్లో మనకి చాలా ప్లానెట్స్ ఇప్పుడు ఉన్నాయి. తోటి మనకి ఈ రాశికి అధిపతి అయిన గురుతో పాటు. సో మిగతావన్నీ ఉన్నాయి, కానీ 4వ ఇంట్లోకి 15వ తారీఖు, కొన్ని 14, 12 ఇలా మూవ్ అవుతున్నాయి అన్నమాట. సో ఫైనాన్షియల్గా ఏంటంటే ఫోర్త్లో ఉన్నారు కనుక కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో దేంట్లో కంఫర్ట్ లెవెల్? ఫస్ట్ ఫైనాన్సెస్ బాగుండాలి అంటే అటు బిజినెస్ బాగుండాలి, లేకపోతే కెరీర్ బాగుండాలి, లేకపోతే ఏంటంటే ఇంట్లోంచి నేను చేస్తాను అని మోటివేషన్ రావాలి. సో ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇంట్లో చాలా మంది లేడీస్ చేయాలి, మన పైకి రావాలి, ఇదే దాంట్లో మనం చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా. అవన్నీ కూడా వాళ్ళకి ఈ నెలలో కనిపిస్తాయి అన్నమాట. తప్పక వాళ్ళు పైకి రావడం అనేది జరుగుతుంది, కానీ శ్రమ పడాలి. శ్రమకి తగిన ఫలితం అనేది ఇమీడియట్గా కనిపించదు. ఏంటంటే మనకి క్షణాల్లో అయిపోవాలి అంటే అయ్యే పనులు కాదు. ఇక్కడ ఏంటంటే అన్ని కష్టమే చూపిస్తుంది, అటు ప్లస్ చూపిస్తుంది, అటు మైనసెస్ చూపిస్తున్నాయి. సో తప్పక బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. అలాగే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా వీళ్ళు చేసుకోవచ్చు, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మిశ్రమంగానే ఉంటుంది, బ్యాలెన్స్ అవుతుంది, కానీ అంత అధికంగా డబ్బు వచ్చేస్తుంది, అంత అధికంగా రాబడి వస్తుంది అని చెప్పలేమన్నమాట. అంటే ఏంటంటే పర్సంటేజ్ సక్సెస్ చాలా ఎక్కువ వస్తుందని చెప్పలేము. అలాగే కాంపిటీటర్స్ కూడా వీళ్ళకి ఈక్వల్గా ఉంటారు. సో చాలా బాగుంటుంది, అంటే కొంచెం ప్రీవియస్ మంత్ కన్నా కొంచెం ఎంజాయ్ చేస్తారు. అలాగే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. దాంపత్య జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్, ఎడబాటు అనేది మ్యారిటల్ లైఫ్లో ఇంకా తప్పదు. మనకి ఏలినాటి శని ప్రభావం ఇంకా ఉంది. అండ్ ఆల్సో ఏంటంటే ఈ రాశిలోనే రాహు కూడా ఉన్నాడు కనుక కొంతమంది ఏంటంటే సపోర్టివ్గా ఉంటారు, కొంతమంది సపోర్టివ్గా ఉండరు. ఇదేంటంటే మన కొలీగ్స్కి ఉంటుంది, అలాగే పార్ట్నర్స్ కూడా అంతే అనమాట. సో పార్ట్నర్స్తో మనం ఏంటంటే అఫెక్షనేట్గా ఉండాలి. వాళ్ళు తప్పు చేస్తున్నారు అని తెలిస్తే మనం ఏంటంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని గట్టిగా మాట్లాడకుండా, కొంచెం రేజ్గా ఉండకుండా, ఎందుకంటే సెకండ్లో మార్స్ ఉంటే కూడా కొంచెం అగ్రెసివ్నెస్ అనేది పెరుగుతుంది. సో ఇవి ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా పిల్లలతో కూడా, కుటుంబంతో కొంచెం ఇంటర్పర్సనల్ రిలేషన్ టైం స్పెండ్ చేసి, ఎస్పెషలీ దాంపత్య జీవితంలో ఉన్నవాళ్ళు టైం స్పెండ్ చేసి అలాగా విందు విహారాలకి వెళ్ళడం అనేది మంచిది. అది చేస్తారు కూడా, ఎలాగో డబ్బు ఖర్చు అనేది మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, అదైతే ఇంకా తప్పదు కనుక మళ్ళీ చెప్పట్లేదు నేను. సో ఏంటంటే అది జరుగుతూనే ఉంటుంది కనుక, ఎస్పెషలీ దాంపత్య జీవితం అంటే అది బాగుంటే అంటే అన్నీ బాగుంటాయి కనుక. సో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే లీగల్ కేసెస్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి, అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే
మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎలాగో హాలిడేసే కోర్ట్స్కి, ఉమ్. అది రాకుండా ఇంకా ముందుకు వెళ్ళకుండా చూసుకోవాలి. అలాగే లీగల్ కేసెస్ ఉన్నవాళ్ళు అంటే కోర్టులో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తప్పదు. అంటే ఏంటంటే బ్రేక్స్ అనేవి తప్పదు. ఇబ్బంది పడవలసిన ఒక ఇదన్నమాట పరిస్థితి. అలాగే డబ్బు ఖర్చు కూడా దాని దాని మీద వెళ్తూ ఉంటుంది. హెల్త్ విషయం కూడా అలాగే ఉంటుంది. కొంచెం సెన్సిటివ్ అవుతుంది. తప్పక ఏంటంటే మనకి జిమ్కి వెళ్ళడమో లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవడమో అది బాగుంటుంది. మనకి మోటివేషన్ వచ్చింది, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. Right. సో పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెట్టడం అనేది ఇంకా Important. మంచిది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళందరూ ఏంటంటే ఫారిన్ మ్యాచెస్ కావాలి అనుకునే వాళ్ళందరికీ, ఎందుకంటే 7th కేతు ఉన్నాడు కదా. 7th కేతు ఏంటంటే అది గబుక్కుని చూపించడం అనమాట. సో ప్రయత్నిస్తూనే ఉండాలి, ఏ పనైనా అలాగే చేస్తూ ఉండాలి. అలాగే పార్ట్నర్స్కి కూడా ఏంటంటే మన బిజినెస్ పార్ట్నర్స్ అయినా లైఫ్ పార్ట్నర్స్కైనా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి ఎక్కువ ఫేస్ చేస్తారు, వాళ్ళ జీవితంలో వాళ్ళ కెరియర్లో ఫేస్ చేస్తారనమాట. సో అలాగే ప్లసెస్ అండ్ మైనస్ కొంచెం బ్యాలెన్స్ అవుతున్నాయి అన్నమాట. పరిహారాల విషయానికి వచ్చాము అంటే తప్పక కుమారి పూజ చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే రుద్రాభిషేకం ఎవ్రీ మండే వెళ్ళి చేసుకోవడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్స్ స్ట్రాంగ్గా ఉన్నాడు కనుక ఇంకా స్ట్రాంగ్ చేయాలి అంటే Okay. ట్యూస్డే వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం కానీ లేకపోతే మన పేరు మీద పూజ చేయడం కానీ చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే అది చేయని పక్షాన్ని ఇంట్లో ఉండి వినడం, ఎస్పెషలీ చండీ పార్ట్ వినడం అనేది చాలా మంచిది. ఇవన్నీ చేసుకుంటే కొంచెం పాజిటివిటీ అనేది మనకి పెరుగుతుంది. మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ నెలకి, మళ్ళీ నెల వచ్చేప్పటికి మళ్ళీ మారిపోతూ మళ్ళీ ఉంటుంది. మారిపోయే అవకాశం. అదే పాలిటీషియన్స్ కూడా వీళ్ళకి బాగానే ఉంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో మారిపోతుంది. అది వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇంకా కొన్ని వేరే ఇంకా చాలా కనిపిస్తూ ఉంటాయి కదా. దాన్ని బట్టి మనం జాతి రత్నాలు ఇవ్వడమో లేకపోతే ఇంకో సొల్యూషన్ ఇవ్వడమో అనేది, కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. సో అదండి విషయం. నీలనటి శని ఉన్నప్పటికీ లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ మీకు చాలా బాగుంటుంది. కొన్ని మిశ్రమ ఫలితాలు అనేవి ఉన్నాయి. అవి ఏమిటి అని తెలుసుకుంటూనే మీకు చెప్పినటువంటి పరిహారాలని తూచా తప్పకుండా పాటిస్తూ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి. ఇంకా మీ లైఫ్ చాలా అద్భుతంగా మారే అవకాశం ఉంటుంది. కొన్ని ఎలాంటి యాగాలు చేసుకోవాలి, ఎలాంటి పూజలు చేసుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అనేది కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది మేడం. తప్పకుండా వాటన్నిటినీ ఫాలో అవ్వండి. మళ్ళీ వచ్చే నెల మాస ఫలితాలతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని అందరూ మీన రాశి వారందరికీ చేరవేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.